రటిక హిందూ ధర్మ పరిరక్షణకు కంచిపీఠం విశేషంగా కృషి చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో శంకర నేత్రాలయ కంటి ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన బ్లాక్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. ధర్మం, న్యాయం, సేవకు మారుపేరుగా కంచి మఠం నిలిచిందన్నారు. 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేసిన ఘనత శంకర నేత్రాలయది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ధర్మం, న్యాయం, సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ. అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిల్లిన సమయంలో సదాశివుడి రూపమైన ఆదిశంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం, గుజరాత్లో ద్వారకాపీఠం, ఒరిస్సా పూరిలో గోవర్ధన పీఠం, ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో జ్యోతిర్మయ పీఠం మఠం, ఇలా దేశంలో 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించారు. 4 వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచిపీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది. ధర్మం, జ్ఞానం, సేవకు మారుపేరుగా కంచిమఠం నిలిచింది. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది. కాబట్టి కంచిపీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఇక్కడుండే శంకర హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర హై హాస్పిటల్ 1977లో ఈ సేవా కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇప్పుడే రమణి గారు చెప్పారు, తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు.